హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా ఓదెలలోని శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం కూడా ఒకటి. ప్రతి సంవత్సరం వేసవిలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు ఈ ఆలయానికి వస్తారు. ఈ ఆలయం వచ్చేసి మనకు ఓదెల రైల్వే స్టేషన్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఓదెల. సాధారణంగా ఈ ఆలయంలోకి వచ్చేటప్పుడు గుడి చుట్టూ మన వాహనంతో ఒక ప్రదక్షిణ చేసి ఆ పరిసర ప్రాంతాలలోనే స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం వండడం జరుగుతుంది. బోనంకి సంబంధించి ఏ విధంగా వండాలన్న పూర్తి వివరాలు కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మీకు ముందుగా చెప్పినట్టు స్వామివారికి బోనాలను ఎంతో భక్తి శ్రద్ధలతో వండుతూ ఉంటారు. సో ఈ బోనాలు వండేటప్పుడు ఉపవాసం ఉండి బోనాలు వండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బోనాలలో పసుపు వేసిన అన్నం, దాంతోపాటుగా పరమాన్నం అంటే బెల్లంతో కూడిన అన్నం వండడం జరుగుతుంది. మరియు వివిధ రకాల కూరగాయలతో వంటలు చేయడం జరుగుతుంది. స్వామివారికి సమర్పించే నైవేద్యంలో ముఖ్యంగా గుమ్మడికాయ, కాకరకాయ, వంకాయ, చిక్కుడికాయ లాంటివి వేసి నైవేద్యానికి సంబంధించిన కూరను వండడం జరుగుతుంది. ఈ కూరని పోపు పెట్టకుండా నేరుగా ఆయిల్లో పెట్టేసి ఈ వెజిటబుల్స్ అన్నీ వేసి కూడా కర్రీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బోనం వండడం పూర్తయిన తర్వాత మనం టెంపుల్ లోపలికి వెళ్ళి టెంపుల్లో స్వామివారికి పట్నం వేయడం జరుగుతుంది. టెంపుల్ లోపల పట్నం వేయడానికి టికెట్ ఉంటుందండి. ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక పట్నం వేయడానికి 150 రూపీస్ ఉంటుంది. సో దాంతో పాటుగా బోనం యొక్క చెల్లింపుకు కూడా టికెట్ ఉంటుంది. అది వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సో ఆ 2 టికెట్లు పర్చేజ్ చేసి మనం పట్నం వేయడానికి వెళ్ళాలి. పొద్దులయ్యా ఓ దేవా, నిండొక్క పొద్దులయ్యా ఓ దేవా, నిండొక్క పొద్దుల
వేషాలునా ఓ దేవా మల్లయ్య గారడి వేషాలునా ఓ దేవా ఉరగము చూలమయ్య మల్లన్న ఓనమాల దండలు ఓ దేవా చూలమయ్య మల్లన్న ఓనమాల దండలు ఓ దేవా ముత్యాల గద్దె మీద మల్లయ్య ముందుంగని పూజలు ఓ దేవా గొప్ప బండారితో మల్లయ్య బాసంత మాడినావు మల్లయ్య వారవారం కోరెనా దేవుడు దండి వారం కోరెనా మల్లన్న పట్నం వేయడం పూర్తయింది. సో నెక్స్ట్ మనం దర్శనానికి వెళ్తున్నాం. దర్శనానికి వెళ్ళేలోగా మనం ఇక్కడి స్థల పురాణం గురించి ఒకసారి తెలుసుకుందాం. ఒకప్పుడు దట్టమైన అడవిలో శ్రీ పంకజ మహాముని అనే మహర్షి నివసించేవాడు మరియు ప్రతి రాత్రి శివలింగానికి పూజలు చేసేవాడు. ఆలయం స్తంభంపై ఈ కథను రుజువు చేసే శాసనాలు ఉన్నాయి. కాలక్రమేణా ఋషి మరణించాడు మరియు అతను పూజించిన శివలింగం చీముల గుళ్ళ కింద కప్పబడింది. కొన్నేళ్ల తర్వాత చింతకుంట ఓదెలు అనే రైతు తన భూమిని సాగు చేస్తున్నాడు. అతని నాగలి ఒక్కసారిగా శివలింగానికి తాకింది. అతను దానిని తీసివేసి దాని చుట్టూ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో శ్రీరాముడు మరియు గ్రామ దేవతలైన బంగారు పోచమ్మ మరియు మదన పోచమ్మ
ఆలయాలకు ఉపమందిరాలుగా ఉన్నాయి. ఆలయానికి దక్షిణం వైపున శ్రీ భ్రమరాంబ మాత, మనం ఆలయం ఎంట్రన్స్లో ఉన్నప్పుడు మనకి ఇది కనిపిస్తుంది. ఉత్తరం వైపున శ్రీ వీరభద్ర స్వామి ఉంటారు. ఆలయానికి పడమర వైపున వీరశైవ ఘట్టం ఉంది. పశ్చిమాన పట్టమర్రి అని పిలువబడే పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంది. శ్రీ భైరవ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడిగా దర్శనమిస్తారు. ఆలయానికి ఈశాన్య వైపున శ్రీ కంఠీశ్వర స్వామి రూపంలో శివుని విగ్రహాలు మరియు స్థానిక శివభక్తులైన మేడలాదేవి మరియు కైతమ్మ విగ్రహాలు ఉన్నాయి. చింతకుంట ఓదెలు అనే రైతు ఈ ఆలయాన్ని నిర్మించిన కారణం చేత అతని పేరు మీదనే ఈ ఆలయం కొనసాగుతూ ఉంటుంది. అందుకే ఓదెన మల్లికార్జున స్వామి అనే పేరు రావడం జరిగింది. దర్శనం ముగించుకొని వచ్చిన తర్వాత మనకు బోనాలలో వండి ప్రసాదాన్ని దేవునికి నైవేద్యం చేయాల్సి ఉంటుంది. ఈ బోనంకి సంబంధించి బోనం చెల్లింపు టికెట్ పర్చేస్ చేసినందువల్ల అక్కడనే ఉన్నటువంటి ఒగ్గు వాళ్ళను పిలిపించి బోనం చెల్లించడం జరుగుతుంది.